श्री गणेशाय नमः। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं आयुः कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्। लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम्। नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम्। द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो। विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम्। जपेत् गणपतिस्तोत्रं षड्भैर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः। अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति श्री नारद पुराणे संकष्टनाशनं नाम श्री गणेश स्तोत्रं संपूर्णम्। ओम श्री महागणाधिपतये नमः। శ్రీ గురుభ్యో నమః. రోజు ప్రారంభ సమయంలో ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి భుజంగ ప్రయాత స్తోత్రం మీరు కూడా నాతో కలిసి ఒకసారి అనండి. అన్న తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యందకందం పిబంతం సమంతం హసంతం సుదంతం హనుమంతం అంతర్భజే తం నితాంతం. ఇది చాలా అపూర్వమైన శ్లోకం కనుక ఆది శంకరాచార్యులు వారు హనుమంతుడిని ఈ శ్లోకంతో రోజు స్తుతించి ఏ కార్యక్రమైనా ప్రారంభించండి అన్నారు. అందువల్ల మనందరం సద్గురు పరంపరలో వాళ్ళం కనుక శంకరాచార్యుల వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఈ శ్లోకాన్ని తప్పక పఠించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రవక్ష్యామ్యధునా హ్యేతద్వైష్ణవం పంజరం శుభం నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో
త్వామహం శరణం గతః ముసలం శాంతనం గృహ్య పుండరీకాక్షరక్షమాం ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః పాంచజన్యం మహాశంఖం అనుఘోష్యం చ పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞశోకర చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రవసం తథా నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తేంద్రుకేసరిన్ వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన మాం రక్ష స్వాజిత సదా నమస్తే స్త్వపరాజిత విశాలాక్షం సమారుహ్య రక్షమాం త్వం రసాతలే అపూపార నమస్తుభ్యం మహామేన నమోస్తుతే కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుబంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్ ఏతజ్జపన్ నరో భక్త్యా శత్రూన్ విజేతే సదా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పీన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నిత్య బ్రాహ్మీ మనుధ్యాన పరాయణ గురుత్తమం సదాశివ పరం వందే పద్మాకర బుధేశ్వరం. ఆదిదేవుడైన నారాయణునకు జగద్గురువులైన వ్యాస పరమాత్మనకు ఆదిశంకర భగవత్పాదులకు ప్రణవపీఠాధిపతి అయిన బ్రహ్మశ్రీ వద్దిపద్ది పద్మాకర్ గురువు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా సగౌరవంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ గజేంద్ర మోక్షణం పద్యపఠన పోటీలకు స్వాగతం. ఏ కార్యక్రమం అయినా సంపూర్ణంగా విజయవంతంగా జరగాలన్నా సంకల్పంతో పాటు అంగబలం అర్ధబలం రెండూ అవసరమే. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా పవిత్రమైన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షణం పద్య పఠన పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జాబ్స్ హార్న్ మరియు ఘర్ఫిక్ సంస్థల వారు ఈ సత్సంకల్పానికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ముందుకు రావడం ప్రశంసనీయం. ఉద్యోగార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో, కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగుల కొరత తీర్చడంలో, అనేక రంగాలలో కార్పొరేట్ సంస్థలకు క్లౌడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో జాబ్స్ హార్న్ సంస్థ కృషి అభినందనీయం. ఇంటి నిర్వహణలో నీటి సమస్య కావచ్చు, గృహాన్ని శుభ్రపరుచుకునే విషయం కావచ్చు, పెద్దల్ని కంటికి రెప్పలా కాపాడే విషయంలో కావచ్చు, విద్యుత్ సమస్య కావచ్చు, ఇటువంటి సమస్యలన్నిటికీ ఒకటే సమాధానం ఘర్ఫిక్స్. అనేక నిర్వహణ సమస్యలు పరిష్కరిస్తూ మన సమయాన్ని ఆదా చేస్తున్న తీరు హర్షణీయం. ఈ పద్య పఠనపు పోటీలలో ఆర్థికంగా చేయూతనిచ్చి తెలుగు పద్యాన్ని ప్రోత్సహిస్తున్న జాబ్స్ హార్న్ మరియు ఘర్ఫిక్ సంస్థలకు ధన్యవాదాలు. కీర్తిశేషులు దుర్బా వెంకట సత్యనారాయణమూర్తి శర్మ గారు, కీర్తిశేషులు రత్నమాంబ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కూడా సహృదయంతో ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమం ఏదైనా సరైన ప్రచారం జరగాలి. మా సంకల్పాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన మా మీడియా భాగస్వాములైన శ్రీ కొప్పరపు కౌళ కళాపీఠం, ఏకే తెలుగు మీడియా, టోరీ తెలుగు ఛానల్ తెలుగు వారి ఆత్మీయ వారధి, తెలుగు వన్ ఛానల్ మరియు నానీస్ మహతి ఛానల్ సంస్థలకు మా అభినందనలు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్న న్యాయ నిర్ణేతలకు నా నమస్సుమాంజలి. నేడు మనతో ఉన్న న్యాయ నిర్ణేతలు శ్రీ డాక్టర్ రాధశ్రీ గారు, శ్రీమన్ కోగంటి వెంకటాచార్యులు గారు. ఇప్పుడు వారి చిరుపరిచయం. డాక్టర్ రాధశ్రీ గారు 1988 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన జన్మించారు. వీరు హైదరాబాద్లో నివసిస్తున్నారు. వీరు ఎంఏ, ఎంకామ్,
పిహెచ్డి, సిఏఎల్ఎల్బి వంటి విద్యార్హతలు సాధించి బ్యాంకులో చీఫ్ మేనేజర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. వీరు రచించిన గ్రంథాలు ఇప్పటికే 33 గ్రంథములు ముద్రించబడ్డాయి. వీరు రాసిన దాదాపు 3000 కవితలు, వ్యాసాలు ఇప్పటికే ముద్రించబడ్డాయి. ఇవే కాక వీరు 150 గ్రంథములకు పద్యాలలో ముందు మాటను రచించారు. వీరి రచనలు ఇప్పటి వరకు దాదాపు 117 పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి అనన్య ప్రతిభకు వీరికి ఇప్పటి వరకు 1000కి పైగా అనేక సన్మానాలు జరిగాయి. పద్యమందునే మాటాడు ప్రతిన నాది అనే ప్రతిజ్ఞ పూనిన వీరు పద్య సాహిత్య ప్రచారమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. వీరికి పద్యం పట్ల ఎంతటి అనుబంధం ఉన్నదో వారే స్వయంగా ఈ చిన్న పద్యంలో చెప్పుకున్నారు. పద్యమే నా పరమాన్నము, పద్యమే నా పసిడి మేడ, భాస్వంతంబో పద్యమే నా పట్టు వలువ, పద్యమే నా మానసం పరికింపంగన్. పద్యమే తనకు ఊపిరి అని చెప్పుకున్న మహాత్ములు శ్రీ రాధశ్రీ గారు రసవాహినికి అధ్యక్షులుగాను మరియు భారతికి ఉపాధ్యక్షులుగాను వ్యవహరిస్తున్నారు. అటువంటి నిత్య పద్య పిపాసి, సాహిత్యాభిమాని, జ్ఞానినేతగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ హృదయపూర్వక సాదర ఆహ్వానం పలుకుతాము. మన రెండవ న్యాయనేత శ్రీమాన్ కోగంటి వెంకటాచార్యులు గారు. గుంటూరు వాసి అయిన శ్రీమాన్ కోగంటి వెంకటాచార్యులు గారు నాటకాంత సాహిత్యం మరియు అలంకార శాస్త్రము వంటి ఉన్నత విద్యలను అభ్యసించారు. వీరు అనేక శతకములు రచించారు. అందులో ముఖ్యమైనవి శరణాగత శతకము, రమా వెంకటేశ్వర శతకము, రామ శతకము, కోదండరామ శతకము, శ్రీహరి శతకము, గోవింద శతకము మొదలగునవి. ఈ శతకములే కాక ఇంకా వీరు వ్యాసుడు రచించిన సంస్కృత భారతంలోని అనేక ఉపాఖ్యానాలను తెలుగులోకి అనువదించారు. వీటితో పాటు అనేక చాటువులను కూడా రచించారు. వీరి ప్రతిభను మెచ్చి మధుర కవి, కవిరత్న, ప్రవచన వాచస్పతి వంటి బిరుదులు వరించాయి. అంతటి విద్వత్తు కలిగిన సరస్వతీ పుత్రులు న్యాయనిర్ణేతగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సాదరంగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుదాం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసేందుకు ప్రణవపీఠం మరియు వాగ్దేవి కళాపీఠం తరఫున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. న్యాయనిర్ణేతలకు ఒక చిన్న విన్నపము. ప్రతి అభ్యర్థి పద్యం చెప్పిన తర్వాత మీరు దయచేసి వారి స్కోర్ని గూగుల్ ఫామ్లో నింపగలరు. అది మీకు కుదరని పక్షాన పేపర్ మీద రాసుకుంటే అడ్మిన్స్ తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే ఐడి నెంబర్ 1-2 సార్లు రిపీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా చెక్ చేసుకుని ఒకసారి ఐడి నెంబర్ చెప్పి మార్క్స్ వేయడం జరిగింది అని చెప్పవలసిందిగా మా మనవి. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులకు ముఖ్య గమనిక. మీరందరూ ఐడితో రీనేమ్ చేసుకోగలరు. మీరు చెబుతున్నప్పుడు మీ ఆడియో మరియు వీడియోని టర్న్ ఆన్ చేసుకోవాలి, లేనిచో ఇన్వాలిడ్ చేయబడుతుంది. మీరు ఎటువంటి పరిచయ వాక్యాలు లేకుండా ఈ పద్యం లేదా గద్యం మొదలు పెట్టండి. మీకు ఇస్తున్న సమయం 3 నిమిషాలు. 3 నిమిషాల తర్వాత బజర్ మోగుతుంది. అప్పుడు మీరు స్టాప్ చేయాలి, లేనిచో మా అడ్మిన్స్ మిమ్మల్ని మ్యూట్ చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మిగతా అభ్యర్థులందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు న్యాయనిర్ణేతల అనుమతితో ఈ పోటీలను మనం ప్రారంభించుకుందాం. గురువు గారు, మీరు అనుమతిస్తే మొదటి అభ్యర్థిని పిలుద్దామా? గురువు గారు, ధన్యవాదాలండి. ముందుగా ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ మా శుభాభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో మొదటి అభ్యర్థి రావూరి విభాగం నుంచి ఐడి నెంబర్ RB1198 RB1198. మీరు సిద్ధంగా ఉన్నారండి? మీ వీడియోని సరిచూసుకోండి. అందరికీ నమస్కారం. వీడియో కనిపించట్లేదమ్మా. కనిపిస్తోందమ్మా. RB119. నేను రెడీ 1, 2, 3 స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ చేయాలమ్మా నువ్వు, సరేనా? రెడీ 1, 2, 3 స్టార్ట్. ఓకే మ్యామ్. చెప్పమ్మా. తిరికింజెప్పడు శంఖ చక్రయుగం జేదోయ్ సంధింపడే పరివారంబును జీర డభ్రగపతిం బంపడా కన్నిక తరధమ్మిల్లం జక్కనొత్తడు వివాదప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. సందర్భం అండి, విష్ణుమూర్తి ఆయన భక్తుడైన ఏనుగుని కాపాడడానికి సిద్ధం అవ్వబోతున్న సందర్భంలోనిది. భావం:
గజరాజుని కాపాడాలి అనే తొందరపాటులో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు, ఆయన శంకులని చేతులించలేదు, ఆయన సర్వెంట్స్ ని రెడీ చేసుకోలేదు, మళ్ళీ ఆయన వాహనమైన ఈగిల్ని రెడీ చేసుకోలేదు, జుట్టుముడి ఆయన చెవికుండలాల వరకు జారిన జుట్టుముడిని సరిదిద్దుకోలేదు, చివరికి ఆయన పట్టుకున్న లక్ష్మీదేవి పైట పొంగు కూడా వదలలేదు. ధన్యవాదాలు. ఇంకా నీకు టైం ఉందమ్మా, చెప్తావా? ఇంకా పాపా చెప్తావమ్మా? ఇంకా ఇది ఒక్కటే నేర్చుకున్నాను. ఓకే, గుడ్ అమ్మా, చాలా బాగా ఒక్కటే నేర్చుకున్నాను. సరేనమ్మా, నో ప్రాబ్లం, బాగా చెప్పావు. ఇంకా గురువు గారు RB 1198 1198 మార్కులు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. RB 1198 గురుగారు మార్కులు వేశారా అండి? వేస్తున్నాం. అలాగేనండి. 1198 ఇచ్చారని ఎలా ఉంది? పద్యపు నడక భావం సందర్భం. రైట్. సరే. గురుగారు ఒకసారి ఐడి నెంబర్ చెప్తారా? ఇప్పుడు మీరు మార్కులు వేసిన ఐడి నెంబర్ చెప్తారా అండి? 1198. ధన్యవాదాలు గురువు గారు. అడ్మిన్ 1198 స్టేటస్ అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాతి పార్టిసిపెంట్, తర్వాత అభ్యర్థి RB 1157. తర్వాత అభ్యర్థి RB 1157. సిద్ధంగా ఉన్నావమ్మా? 1 2 3 స్టార్ట్ అనగానే నువ్వు స్టార్ట్ చేయి, సరేనా? 1 2 3 స్టార్ట్. నీరాటవనాటములకు పోరాటము పెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్టు మారెను పోరాట విలోని పత్ర పుణ్యమునకొన్ భావం. నీటిలో పడుతున్న ముసలి, అడవిలో తిరుగుతున్న ఏనుగు, అందులో అది భద్రగజం. ఏనుగు ముసలికి ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? అందులో యుద్ధంలో పురుషోత్తమైన శ్రీహరి అంటే విష్ణుమూర్తి ఆ గజేంద్ర బారుని ఎట్లా పోగొట్టారు? రెండో పద్యం. తొండంబులు పూరించు గంధంబుల చెల్లుకొంచు గరగర రవములు మెందుకొన వరుట కడుపులు నిండేన్ వేదండ కోటి నీతిన్ రావెన్ భావం. ఏనుగుల గుంపు అన్నం నిండా నీలింపుకుని చెక్కిళ్ళు లేక చంపల మేర జల్లుకునే గట్టిగా గలగలమని చెప్పిళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కలుపులు నింటుకుని నీళ్ళు త్రాగాయి. మూడో పద్యం. మకరి తోడ పోరు మాటంగా విపునినో ఒకరి దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే పొంజరి రూతంబు మధులు తగులు కారే నవ్వలకు భావం. ఏనుక్కి ముష్టికి 100 సంవత్సరాలు యుద్ధం జరిగిన ఆయన భార్యలైన ఆర్యనులు ఏమి చేయలేకపోతున్నాం అనుకుంటూ అక్కడ వెళ్ళిపోకుండా గట్టి మీద నిలక చూస్తూనే ఉన్నాయి. భర్తలతో భార్య అనుబంధం విడదీరానిది కదా. 4వ పద్యం. కరి దిగుచు మకరి సరసికి కరి దరికిన మకరి దిగుచు కరకరి పెరియన్ కరి దరికిన మకరి కరి వరమనుచున్ అంతలకు తల పతులరు పరన్ భావం. ముసలి ఏనుగుని మరుగులోకి లాగింది, ఏనుగు ముసలిని గట్టు పైకి లాగింది.
లాగింది. ఆ రెండు వేషం, కోపం, పట్టుబడులు పెంచుకున్నాయి. ఏనుగు ప్రతాపానికి ముసలి తట్టుకోలేదు, ముసలి ప్రతాపానికి ఏనుగు తట్టుకోలేదు అని శివులు ఆ ఐటమ్ చెప్పారు. ధన్యవాదాలు. ఇంకా అయిపోయిందమ్మా, చాలా బాగా చెప్పావు నాన్న. గురువు గారు ఆర్బి 1157 కి మార్కులు వేయవలసిందిగా కోరుతున్నాను. వేశారండి? వేస్తున్నారు అంటే పేపర్ మీద వేసాము, తర్వాత అప్లోడ్ చేద్దాం. అది ఒకసారి ఆ ఐడి నెంబర్ రిపీట్ చేస్తారండి? 1157 ఆర్బి 1157. ధన్యవాదాలు గురువు గారు. 1157 అడ్మిన్ గారు మీరు ఆర్బి 1157 స్టేటస్ అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ ఆర్బి 1158, తర్వాత పార్టిసిపెంట్ ఆర్బి 1158, తర్వాత అభ్యర్థి ఆర్బి 1158. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? 1158. నేను రెడీ 1 2 స్టార్ట్ అనగానే స్టార్ట్ చేశారేనా? రెడీ 1 2 3 స్టార్ట్. జై శ్రీరామ్. తొండంబు పూరించుచు గండంబులు చల్లుచు గలగల రవముల్లుకొన కలుద కడుపులు నిండన్ వేరండ కోటి నీద్రావెన్. సందర్భం: అందంగా ఆహ్లాదకరంగా ఉన్న సరస్సును చూసిన ఏనుగులు ఆ పంచేంద్రియ జ్ఞానం మరచి ఆ మడుగులోకి దిగినాక అవి చేసే చేష్టలను వివరించారు ఈ పద్యంలో. తాత్పర్యం: ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని వాళ్ళ చెక్కలు లేక చెంపల మీద జల్లుకున్నాయి. గట్టి గట్టిగా గలగలమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపులు నిండేట్టు నీళ్లు త్రాగాయి. కరి దిగుచు మకరి సరి సిక్కి కరి దరికిని మకరి దిగుచు గర కరి వెరయన్ కరికి మకరి మకరికి గరి హర మనుచు నతలకు తలలు దురుపడన్. సందర్భం: ఏనుగు మొసళ్ళు మధ్య జరిగిన యుద్ధ విధానం వివరించారు ఈ పద్యంలో. తాత్పర్యం: మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం, కోపం, పట్టుదల పెంచుకున్నాయి. మొసలి ప్రతాపానికి ఏనుగు ప్రతాపానికి మొసలి తట్టుకోలేకపోయింది అనుకుంటూ పాతాళంలోనూ భూలోకంలో సూర్యుడు వాళ్ళిద్దరి యుద్ధ చూస్తూ ఆశ్చర్యపోయారు. లోకంబులు లోకేశులు లోకస్తుదిన లోకంబగు కంజీ కటి కవ్వండే కాకృతి వెలుగునతనినే సేవి. సందర్భం: యుద్ధం చేయడం వల్ల పూర్తిగా నిశ్చయించిన పోయాక ఏనుగు భగవంతుణ్ణి ప్రార్థిద్దామని అనుకున్న సందర్భంలోనిది ఈ పద్యం. తాత్పర్యం: లోకాలను పాలించే వాళ్ళు, లోకాల్లో ఉండే వాళ్ళు అందరూ నిశ్చయించిన పోయాక ప్రపంచం నిండా నిండిపోయిన దట్టమైన చీకటి అఖండమైన జ్యోతి ఎవరో మధ్య మాటలు వినిపిస్తున్నాయండి. 1158 మరి మ్యూట్ అయిపోయిందమ్మా. వని చేదనిందు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎన్నుడిందు పరమే పడు మూల కారణం. పాప నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. చాలా బాగా చెప్పావు. గురుగారు ఆర్బి 1158 కి మార్కులు ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఆర్బి 1156 ఉన్నారు మేడం. ఒక్క నిమిషం ఉండండి, మిమ్మల్ని పిలుస్తాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. గురుగారు ఆర్బి 1158 కి మార్కులు వేస్తారా?
గురుగారు అమ్మ వేస్తున్నాం. అలాగే అలాగే గురుగారు. గురుగారు మార్కులు వేశారా అండి? గురుగారు అయిపోయింది సందర్భం. నేను వేశాను. ఐడి నెంబర్ రిపీట్ చేసి 1158 1158 ధన్యవాదాలు గురు. అడ్మిన్ గారు మీరు ప్రాసెస్ లో ఉంది ఎల్లో కలర్ చేస్తారా అండి? ప్రాసెస్ లో ఉన్న నెంబర్ని ఎల్లో కలర్ చేయండి మీరు. తర్వాతి నెంబరు RB1162, తర్వాత ఐడి నెంబర్ RB1162, తర్వాత ఐడి నెంబర్ RB1162. మీరు సిద్ధంగా ఉన్నారా అండి? నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ చేయమ్మా. 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. నీరాట వనాటములకు బోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాట మెట్లు మానెను పోరాట విలోని భద్రకుంజరమునకున్. భావము: నీటిలో ఉంటుంది ముసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిల్లో అది భద్రగజం. అయితే అసలు ఈ రెండింటికి పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఏనుగు ఆరాటాన్ని పోగొట్టి ఎలా కాపాడాడు? సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించిన సందర్భంలోనిది ఈ పద్యం. తొండంబులు బూరించుచు గండంబులు జల్లుకొనుచు గలగల రవముల్ రెండు కొన వలుద కడుపుల్ నిండన్ వేదండ కోటి నీటిన్ ద్రావెన్. భావము: ఆ ఏనుగుల గుంపు తొండాలింటా నీళ్లు నింపుని చెక్కిళ్ళ మీద జల్లుకుంటున్నాయి. గట్టిగా గటగటామని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి. అడవిలో తిరిగే ఏనుగులు నీటి మడుగులో తిరిగే చిత్రానికి చట్రం కట్టి చూపారు ఈ అందమైన చిన్న కండలు. సందర్భం: గజేంద్రుడు తన భార్యలతో సరస్సులోనికి దిగి జలక్రీడల ఆడు వర్ణన ఈ పద్యం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండును లీనమై ఎవ్వని యందు దిండు పరమేశుడెవ్వడు మూలకానంబెవ్వడు అనాథ మధ్యలయుడెవ్వడు సర్వము దానైన వాడెవ్వడు స్వామినాత్మీశ్వరునే శరణంబు వేడ. భావము: లోకం ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు పుట్టడం గిట్టడం వంటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడో అటువంటి స్వయంభూ ప్రభు అయిన భగవంతుణ్ణి నేను శరణ వేడుతున్నాను. సందర్భం: తన శక్తి నశించగా గజేంద్రుడు ఇక భగవంతుని శరణ వేడాలను ఆలోచన చేయు సందర్భంలోనిది ఈ పద్యం. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుది అలోకం బగు పెంచీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు నతనినే సేవించు. భావము: లోకాల్ని పాలించేవారు, లోకాల్లో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ భగవంతునే శరణ వేడుతున్నాను. సందర్భం: తన శక్తి నశించగా గజేంద్రుడు భగవంతుని శరణ వేడాలను నీకు ఇచ్చిన సమయం అయిపోయిందన్న. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు నాన్న. RB1162 మార్కులు వేస్తారా గురువు? వేసాం 1162 వేస్తారా అండి? ఇద్దరు వేసాం. ధన్యవాదాలు గురువు గారు. మన తర్వాత RB1162
భావం. RB 1156 మీరేనండి? అవునండి అవునండి Five, మా పాప five. సంవత్సరం. ఒక్కసారి మీరు అందరూ ఒకళ్ళు పాడేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటారా అండి? వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. RB ఓకే మేడం. 1156 కదండి. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే 1 2 3 స్టార్ట్. నా పేరు సహస్ర. కలడందుడు తీరులేడ కలడందుడు పరమయోగి గణముల పాలన్ కలడందుడు అన్ని దిశలను గలడన్నడు వాడు గలడో లేడో. దాని భావం, దేవుడు మంచివాళ్ళ దగ్గర, భక్తుల దగ్గర, మునిలు ఋషుల దగ్గర ఉంటారంటారే, మరి అలాంటి దేవుడు ఉన్నాడో లేడో అని భావం. ఇంకా సందర్భము, విష్ణువు రాకపోవడంతో గజేంద్రుడు బాధపడిన సందర్భంలో లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్డప్పెను మూర్ఛ వచ్చెడను ఉండసెన్ శ్రమంపయ్యడి నీవే తప్పని తప్పరం పెరుంగా మన్నింపదగున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దాని భావం, శరీరము శీలించిపోతుంది, ధైర్యము లేదు, ప్రాణాలు పోతున్నాయి, అలసటగా ఉంది, నీవే తప్ప ఇంక ఇతరులు ఎవ్వరు నాకు తెలియరు, నీవే దిక్కు అని చెప్పిన భావం. సందర్భము, నాకు ఏ శక్తి లేదు, శీలించిపోతున్నాను, నీవే దిక్కు, ఇతరులు నాకెవ్వరు తెలియదు అని బాధపడిన సందర్భం. నమస్కారం. అయిపోయిందమ్మా? ఇంకా చెప్తావా? బాగా చెప్పమ్మా. RB 1156 కి 56 మార్కులు వేయవలసిందిగా వేశారండి. మీ స్టేటస్ అప్డేట్ చేస్తుంది. ధన్యవాదాలండి అడ్మిన్ మీ స్టేటస్ అప్డేట్. థ్యాంక్ యూ. మన తర్వాత అభ్యర్థి RB 1165. RB 1165. ధన్యవాదములు. నేను 1 2 3 స్టార్ట్ అన్నాకే స్టార్ట్ చేయమ్మా, సరేనా? ఓకే 1 2 3 స్టార్ట్. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిల లోకంబవు పెంజీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగున తనినే సేవింతున్. భావము, లోకాలు లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ఆ ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. సందర్భం, తన శక్తి నశించగా ఏనుగు భగవంతుడిని శరణు వేడేదనను ఆలోచన చేయు సందర్భంలోనిది. రెండవ పద్యం, నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానను బోరాట విలోని భద్రకుంజరమునకు. భావం, నీటిలో బతుకుతుంది మొసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిట్లో అది భద్రగజం. అయితే ఆ రెండింటికి అసలు ఎలా పోరాటం జరిగింది, ఎందుకు జరిగింది? అలా జరిగిన పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడారు? సందర్భం, శుకమహర్షి పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించిన సందర్భంలోనిది. మూడవ పద్యం, గజరాజ మోక్షనంబులు నిజముగా పఠించినటి నేతాత్ములకు గజరాజ వరదుడిచ్చును
గజతుల గశ్యందములు కైవల్యం. 4వ పద్యం. మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కను విభించి పోర్కార్లు రావా. గోరి చూచుచుండే గుంజరీయూదంబు మగులు దగుల గారే మగువలకును. విశ్వమైతలేమి వినియ నూరకుండి రంగు జాసనాలు లడ్డు పడక. విశ్వమయుడు విముడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతన కట్టు పదలంచే. ఇంకా చెప్తావమ్మా? ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు నాన్న. RB 1165కి మార్కులు వేయవలసిందిగా గురుగారిని కోరుతున్నాను. RB 1165. అయిపోయిన వాళ్ళు ఆగౌట్ అవ్వచ్చు అండి. అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి. RB 1165 గురుగారు RB 1165కి వేషం మార్కులు వేషం. ధన్యవాదాలు గురుగారు. ఒకసారి ఐడి నెంబర్ రిపీట్ చేస్తారా అండి? అంటే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంతకంటే. 1165. ధన్యవాదాలు గురుగారు. అడ్మిన్ మీరు జడ్జి గారు మీరు కన్ఫర్మ్ చేశాక మీరు స్టేటస్ అప్డేట్ చేయండి. నా వైపు అయిపోయింది. ధన్యవాదాలు గురుగారు. తర్వాత ఐడి నెంబర్ RB 1166. తర్వాత ఐడి నెంబర్ RB 1166. RB 1166 మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? ఉన్నాను మేడం. నేను 1 2 3 స్టార్ట్ అన్నాక నువ్వు స్టార్ట్ చేయమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. అది మరియును చూత కేతకి భల్లాతక ఆమ్రాతక సరళ పనస బదరీవ కులవంజుళ వటకుట చకుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబు జంబీర మాధవి మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వ ఆమల కక్రముక కదంబ కరవీర కదళి కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపా అశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం గురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి నివహాలంకృతంబును మణివాలు అనేక విమల్పుటిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమల కామహోద్యాన సుఖపిక నికర నిచిత సమంచిత చంచూపుడిన శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనక మేసలిల కాస కుముద కల్హార కమల పరిహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుకుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూన భోంతరాళం పును తుహిన కరకాంత మరకర కమల రాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్య రాగ మనోహర కనక కలధూత మణిమయానేక శిఖర తటదరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధక జగవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృగ వరాహ మహిష మర్కడ మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సౌరంభ సంచకిత శరణాగత శమన కింకరం మునయ్యొప్పు అపర్వత సమీపమునందు. భావం. ఆ త్రికూట పర్వతం నిండా మాది ఫలం లవంగం పుల్ల మాది ఫలం మామిడి మొగలి జీడి మామిడి అంబాళం తెల్లతగడ పనస రేగు పొగడ ప్రబ్బలి మర్రి కొండమల్లె మొల్ల ఎర్రగోరింట పచ్చగోరింట దేవకాంచనం ఖర్జూరం కొబ్బరి వావిలి చందనం వేప మందారం నేరేడు నిమ్మ గురివింద ఇప్ప తాడి తక్కోలం చీకటి మాను గిరక తాడి తీయ మామిడి మద్ది మోరటి మారేడు ఉసిరి పోక కడిమి గన్నేరు అరటి వెలగ ఉమ్మెత్త కలజువ్వి దిరిసెన ఇరుగుడు అశోక మోదుగ పొన్న తురపొన్న సంపెంగ తామర మరువగం జాతి మల్లె మొదలైన చెట్లు ఎల్లప్పుడూ వసంతకాల శోభతో మొలకెత్తుతూ చిగురిస్తూ మొగ్గలు తొడుగుతూ పూలు పూస్తూ పండ్లు కాస్తూ దట్టమైన పొదలతో అలంకరింపబడి ఉంటాయి.
అక్కడ మణులతో కూడిన ఇసుక తిన్నెలు కల నదుల ఒడ్డున పగడపు దీవెల తోటలు ఉన్నాయి. వాటిలో చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోకిలలు తమ వాడి అయిన ముక్కులతో పొడుస్తుంటే ఆ పండ్లకు రంధ్రాలు పడి రసాలు కురుస్తున్నాయి. ఆ కొండపై చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. గురువు గారు, మీరు ఆర్బి 1166 కి మార్కులు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆర్బి 1166 వేశారండి. ఒకసారి ఐడి నెంబర్ రిపీట్ చేస్తారా గురువు గారు? 1166. ధన్యవాదాలు గురువు గారు. 1166 అంతే కదండి. ధన్యవాదాలు గురువు గారు. ఆర్బి 1166. తర్వాత అభ్యర్థి అయిపోయిన వాళ్ళందరూ లీవ్ అయిపోవచ్చండి. మీది అయిపోయిన వాళ్ళందరూ మీరు లీవ్ అయిపోవచ్చు. ఒకళ్ళు పాడుతున్నప్పుడు మిగిలిన పార్టిసిపెంట్స్ దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్. తర్వాత అభ్యర్థి ఆర్బి 1167. తర్వాత అభ్యర్థి ఆర్బి 1167. తర్వాత అభ్యర్థి ఆర్బి 116. నువ్వు రెడీగా ఉన్నావమ్మా? సరే, నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయి, సరేనా? రెడీ 1 2 3 స్టార్ట్. ఏనుగు యొక్క ప్రార్థనలు ఉన్న శ్రీ మహావిష్ణువు ఏనుగును రక్షించడానికి నిర్ణయించుకున్న సందర్భంలోని పద్యం. ఏనుగును పరమేశ్వరుణ్ణి అన్ని చోట్ల నిండి ఉన్న ప్రభువుని ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ సమయంలో ఎక్కడున్నాడంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారమనంతరామృత సర ప్రాంతేందుకు అంతోపలోత్పల పర్యంకర మా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించు సంభ్రంభి. భావం: భక్తుని ఆర్తనాదాలు వినిపించిన సందర్భంలో స్వామి ఎక్కడున్నారు? వైకుంఠపురంలో అంతఃపురంలో రాజభవనం ప్రక్కన ఒక మందార పూల తోట, దాని ప్రక్కన సరస్సు, దాని ప్రక్కన చంద్రకాంత శిల, దాని పైన కల్వ పూల పంప పైన స్వామి లక్ష్మీదేవి వద్ద ఉన్నారు. ఆ సమయంలో ఈ ఏనుగు మొరవిని కాపాడుటకు సిద్ధపడరు. ఇప్పుడు ఇంకో పద్యంలోని సందర్భం చెప్తాను. భక్తుని ఆర్తనాదాలు విని ఏనుగుని రక్షించడానికి విష్ణువు సిద్ధపడిన సందర్భంలోని పద్యం. పిల్లవాడు కష్టంలో ఉంటే అమ్మ ఎలా బయలుదేరుతుందో అలాగ భగవంతుడు కూడా భక్తుని రక్షించడానికి వెళతాడు అని చెప్పే పద్యం. సెరికించప్పుడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారమును జీరడు ఆభ్రగపతి మన్నింపడు, ఆకరణికాంతరధన్మిల్ల ముచ్చక్కనొత్తడు, వివాద ప్రోర్ధిత స్త్రీ కుజో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణమనుత్సాహి. విష్ణువు ఏనుగును రక్షించడానికి బయలుదేరాడు. ఎందుకు వెళ్తున్నాడో అమ్మవారికి చెప్పడు. కనీసం ఆయన ఆయుధాలు కూడా తీసుకెళ్లలేదు. తన సైన్యాన్ని కాని పరివారాన్ని కాని రమ్మని పిలవలేదు. గరుత్మంతుణ్ణి ఎక్కలేదు. రావిడి వల్ల జుట్టుముడి చెవిపైకి జారిపోతుంది, పట్టించుకోవడం లేదు. ఆఖరికి చేతిలో ఉన్న అమ్మవారి కొంగును కూడా వదలటం లేదు. ఒకటే లక్ష్యం, ఏనుగును కాపాడాలి. ఇలా విష్ణువు హడావిడిగా వెళుతున్నారు. విష్ణువు కంగారుగా వెళుతూ ఉంటే అమ్మవారు ఏమనుకుంటోందో చెప్పే పద్యం. అడిగదనని కడుగొడిజను నడిగన తనమ్మగుడనుడవడని నడియుడుగు వడవడ సిడిముడి తడబడ నడిగిడు నడిగడు జడిమ నడిగిడు నడలను. భావం ఏంటంటే ఎందుకు స్వామి వెళ్తున్నారు అని అడుగుదామని లక్ష్మీదేవి 4 అడుగులు వేస్తుంది. ఆయన అడిగినా చెప్తాడా ఏంటి అని మళ్ళీ సందేహించి ఆగిపోతుంది. ఇలా తడబాటుతో చికాకుతో తన కొంగు ఆయన చేతిలో ఉండడం వల్ల ఒక రాయలాగా ఆయన్ని అనుసరిస్తోంది. పోతన గారు డకారం వాడి ఒక జడ పదార్థాన్ని సమయం అయిపోయిందన్న. చాలా బాగా చెప్పావు. మీరు లీవ్ అయిపోయి మిగిలిన యూట్యూబ్ లైవ్ ఛానల్లో చూడండి. ఆర్బి 1167 గురుగారు మార్కులు వేస్తారా అండి? ఆర్బి 1167 వేసాం. ఒకసారి ఐడి నెంబర్ 1167 ధన్యవాదాలు గురుగారు.
అడ్మిన్ గారు మీరు థ్యాంక్ యూ అడ్మిన్ గారు. తర్వాత ఐడి RB 1153. తర్వాత ఐడి RB 1153. ఎస్ మేడం. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడే నేను స్టార్ట్ చేయమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. నిరాట వనాటములకు బోరాటం బెట్లు కలిగి పురుషోత్తముచే నారాటమెట్లు మానను బోరాట విలోని భద్ర కుంజరమునకు భావం. నీటిలో బతుకుతుంది ముసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెండింటికి అసలు పోరాటం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తమైన శ్రీహరి ఆ గజేంద్ర నారాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు? సందర్భం శుక మహర్షిని ప్రశ్నిస్తూ మహారాజు ప్రశ్నించిన సందర్భంలోనిది. 2వ పద్యం. దొండంబులం బూరించుచు గండంబులం జల్లు కొనుచు గలగల రవము వెండుకున వలుత కడుపులు నిండన్ వేదంత కోటి నీటిని ద్రావెన్ భావం. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకుని చెక్కళ్ళ మీద జల్లుకున్నాయి. గట్టిగా గటగటామని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద గడుపుల నిండా నీళ్లు తాగాయి. సందర్భం ఆ గజేంద్రుడు తన భార్యలతో సరస్సులోనికి దిగి జలక్రీడలు ఆడు వర్ణన ఈ పద్యం. కరి దిగుచు మకరి సరస్కి గరి దరికి మకరి దిగుచు గరకరి బరియన్ గరికి మకరికి గరి బర మనుచుడు నతల కుతులు లెదురు పడన్ భావం. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. మొసలి ఏనుగును మడిలోకి లాగింది. 2 పట్టుదళ్ళు ద్వేషం పెంచుకున్నాయి. అలా అనుకుంటూ భూలోకాలాశురులు ఆశ్చర్యపోయారు. అంతేనా? ఇంకా చెప్తావమ్మా? ఇంకా కొంచెం సమయం ఉంది. లేదు మ్యామ్, ఇంకా అంతే. ఓకే, నో ప్రాబ్లం. చాలా బాగా చెప్పావమ్మా. RB 1153 గురువు గారు మార్కులు వేస్తారా అండి? RB 1153 వేసాం మార్క్స్ వేసాం. ఒకసారి ఐడి నెంబర్ రిపీట్ చేస్తారా గురువు గారు? 1153. ధన్యవాదాలు గురువు గారు. అడ్మిన్ మీరు RB 1153. ధన్యవాదాలు గురువు గారు. 1153. ధన్యవాదాలు. రైట్. తర్వాత ఐడి నెంబర్ RB 1168. తర్వాత ఐడి నెంబర్ RB 1168. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అవ్వను అనగానే నువ్వు స్టార్ట్ చేశారేనమ్మా? రెడీ 1 2 3 స్టార్ట్. కరిదికు మకరి సరసకి కరిదరికి మకరిది కుచ్చు కరకర బరయన్ కరికి మకరికి కరి బలమనుచున్న అతలు కుతల బతుడలు జపరన్. ముసలి ఏనుగుని నీటిలోకి లాగుతుంది. ఏనుగు ముసలిని గట్టుపైకి ఇడుస్తుంది. ఇలా 2 వేసం పట్టుకలా పెంచుకుంటూ ఉన్నాయి. ఏనుగు ముసలిని తట్టుకోలేదు, ముసలి ఏనుగు తట్టుకోలేదు. పాతాల భూలోకచులు ఆశైపోతా ఉన్నారు. ఏనుగు విహారానికి వెతికి ముసలి ఏనుగు పాదాల పత్తి పాలించిన సందర్భంలో ఉంది ఈ పద్యం. తొందంబులు పూరించు గంధంబులు చల్లు కొంచెం గరగరములు పెందు కనబడిన కడుపుల నింద వేదంద కోతి నీతిని త్రావెన్. ఏనుగు సమూహము ప్రతి తొందాలతో నీటిని నింపుకొని 10 చెక్కలపై కోసుకుంటూ ఉన్నారు. వాటి పెద్ద కడుపుల నింద నీటిని తాగెను. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుగి లోకంబము పెంచికతి కావాలనవ ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకములో పరిపాలించేవాళ్ళు, లోకంలో ఉండేవాళ్ళు అందరూ నశించిన అనంతం ఆ చీకట్లో అవతల ఉండేవాళ్ళు, ఆ చీకటి అవతల చీకటి అవతల ప్రకాశమైన దేవుని ప్రశంసించాను. అయిపోయిందమ్మా? ఇంకా చెప్తావా? బాగా చెప్పావు నాన్న. అయిపోయింది మ్యామ్. మీరు లీవ్ అయిపోయి మీరు యూట్యూబ్ లైవ్ లో చూడండి. RB 1168 మార్కులు వేయవలసిందిగా గురువు గారిని అభ్యర్థిస్తున్నాను. వేశాం. 1168. ధన్యవాదాలు గురువు గారు. అడ్మిన్ గారు మీరు స్టేటస్ అప్డేట్ చేస్తారా? RB 1168 అడ్మిన్ గారు మీ స్టేటస్ అప్డేట్ చేయాలి.
థ్యాంక్ యూ. తర్వాత ఐడి నెంబర్ RB 1173. తర్వాత ఐడి నెంబర్ RB 1173. మ్యామ్ ఎస్ మ్యామ్ రెడీ. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, సరేనమ్మా? ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్. విరాట వనాతములకు పోరాట ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాట ఎట్లు మానెను గోరాతవిలోని భద్ర కుంజరమునకున్ నీరాటమంత ముసలి వనాటమంత ఏనుగు ఇటొందికి గొరవ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ శ్రీ మహావిష్ణువు ఎలా పోగొట్టారు? 2 తొందంబుల పూరించుచు గంధంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెందుకొన వరుద కరుపులు నిందన్ వేదంద కోతి నీతిన్ త్రావెన్ ఏనుగల గుంపు నీళ్ళల్లోకెళ్ళి తొందం నిండా నీళ్లు పోసుకొని వాటి మీద చల్లుకుంటూ ఆరుకుంటూ పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ ఉన్నాయి. కరిదిగుచు మకరి సరసికి మకరి దిగుచు కరగరి బెరయన్ ఓ కరికి మకరి మకరికి గరి బరమనుచు అతల కుతల బతులరుదు కరన్ ఏనుగు ముసలి 2 కొట్టుకుంటాయి. అంతే. అయిపోయిందా? చాలా బాగా చెప్పానన్నా. RB 1173కి మార్కులు వేసిందా గురువు గారిని అభ్యర్థిస్తున్నా. RB 1173. RB 1173 వేసామండి, మార్క్స్ వేసాం. ధన్యవాదాలు గురువు గారు. అడ్మిన్ గారు స్టేటస్ అప్డేట్ చేస్తారా అండి? RB 1173. ధన్యవాదాలు. తర్వాత మీరు లీవ్ అయిపోవచ్చమ్మా, మీరు లీవ్ అయిపోయింది. తర్వాత ఐడి నెంబర్ RB 1177. తర్వాత ఐడి నెంబర్ RB 1177. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం, నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయి, సరేనా? రెడీ 1 2 3 స్టార్ట్. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రామా వినోదియ కునాపన్న ప్రసన్ను విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయాళించి సంరంభియై. భావం: ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అంతఃపురంలో ఒక మేడ సమీపంలో ఒక అమృత సరస్సు ఉంది. దాని పక్కన చంద్రకాంత శిలల అరుగు మీద కలువ పూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజేంద్రుణ్ణి కాపాడటానికి వేగిరపడ్డాడు. సందర్భం: విష్ణువు తన భక్తుడైన గజేంద్రుణ్ణి కాపాడటానికి సిద్ధపడిన సందర్భంలోనిది. కరి దిగుచు మకరి సరసికి గరిదరికి మకరి దిగుచు గర కరి బెరయన్ కరికి మకరి మకరికి గరి బరమనుచును నతల కుతల భటులరును పడన్.
భావం. మొసలి ఏనుగుని గట్టిగా మడుగులోకి లాగుతుంది. ఏనుగు మొసలిని గట్టిగా బయటికి ఈడ్చుతుంది. రెండు ద్వేషాలు కోపం పెంచుకున్నాయి. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగు మొసలిని తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోక సూరులు ఆశ్చర్యపోయారు. సందర్భం: ఏనుగుల విహారానికి విసిగి మొసలి గజేంద్రుని పాదాన్ని పట్టి బాధించుట సందర్భంలోనిది. అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు నాన్న. ఇంకా మీరు లీవ్ అయిపోవచ్చమ్మా. RB 1177 గురుగారు మార్కులు వేస్తారండి. వేసాం. RB 1177. వెంకటాచార్య గారు, ఇందాక మీరు మాకేమైనా చెప్పడానికి ప్రయత్నించారు, నేనేమైనా వినిపించుకోలేదా అని డౌట్ వచ్చింది. ఏం లేదమ్మా, కాగితం మీద వేస్తున్నా, నాకు ఇది ఈజీగా ఉంది. మీకు వాట్సాప్ పెడతాను. కాగితం మీద వేయచ్చు. అలాగేనండి. ధన్యవాదాలు గురుగారు. తర్వాత ఐడి నెంబర్ RB 1181. తర్వాత ఐడి RB 1181. RB 1181. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? RB 1181 మీరు సిద్ధంగా ఉన్నారా? మీ వీడియోని సరి చూసుకోండి అమ్మా. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి, సరేనా? 1 2 3 స్టార్ట్. మీరాట వనాటములకు బోరాటం బెట్లు కలిగెను, పురుషోత్తముచే నారాట మెట్లు మానెను, ఘోరాట విలోని భద్ర కుంజరమునకున్. భావము: నీటిలో బ్రతుకుతుంది మొసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిలో అది భద్ర గజము. అయితే ఆ రెంటికి పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుని ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు అని సుఖ మహర్షిని పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించను. తొండంబులన్ బూరించుచు గండంబులన్ జల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొనన్ వరుద కడుపుల్ నిందన్ వేదండ కోటి నీతేంద్రావన్. భావము: ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకుని చెక్కిళ్ళ మీద జల్లుకున్నాయి. గట్టిగా గటగటమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి. గజేంద్రుడు తన భార్యలతో సరస్సులోనికి దిగి జడ క్రీడలు ఆడు వర్ణన ఈ పద్యము. కరిందిగుచు మకరి సరసికి గడి దరికిని మకరిందిగుచు గడ కరి బలయన్, గడికి మకరి మకరికిన్ గడి బడమనుచును నటల కుతల బతులడుదు పడన్. భావము: మొసలి ఏనుగును మడుగులోనికి లాగింది, ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకున్నాయి. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగు మొసలిని తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోకాల సూరులు ఆశ్చర్యపోయారు. ఏనుగుల విహారానికి విసిగి మొసలి గజేంద్రుని పాదమును పట్టి బాధించు సందర్భములోనిది. మకరి తోడంబోరు మాతంగ విభుని నొక్కడుని దించి పోవంగా గాళ్ళు రాక గోలి చూచుచుండెం గుంజరీ యుధము మగలు దగులుంగాడే మగువలకును. మొసలితో పోరాడుతున్న గజరాజును నీకు ఇచ్చిన సమయం అయిపోయిందమ్మా. పాప నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. చాలా బాగా చెప్పావమ్మా.
గురుగారు RB 1151 కి మార్కులు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. RB 1151 1181 గురుగారు, క్షమించాలి గురుగారు. 1181 1181 వేషం గురుగారు. వేషం 1181 వేశారా గురుగారు? ధన్యవాదాలు గురుగారు. మన తర్వాత అభ్యర్థి RB 1183. మన తర్వాత అభ్యర్థి RB 1183 83 అండి. 83 83. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ చేయమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. అలా వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌదంబుద ఫలమందారవనాథగమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది అగుణాపన్ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రం పాహి పాహి అని గుయ్య పించి సంరంభి. ఆపదలో ఉన్న ఆపదలో ఉన్న వాళ్ళని ఎల్లప్పుడూ రక్షించే శ్రీ మహావిష్ణువు వైకుంఠపుర పట్టణములో ఒక అద్భుతమైన మేడ కలదు. ఆ మేడ సమీపంలో అమృతం వంటి మడుగు కలదు. ఆ మడుగు ప్రక్కనే చంద్రకాంతి శిలల వంటి అరుగు కలదు. ఆ చంద్రకాంతి వంటి అరుగుపై కమల పూల పాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిపి వినోదిస్తున్నాడు. అంతలో గజేంద్రుడి మొర విని శ్రీ మహావిష్ణువు సిద్ధమవుతున్నాడు. శ్రీ మహావిష్ణువు గజేంద్రుడి మొర విని సిద్ధమవుతున్న సందర్భం. రెండవ పద్యం. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమం చేదోయి సంధింపడు ఈ పరివారంబున జీర అబ్రగపతిన్ మన్నింపడు ఆ కర్ణికాంతల దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి. భావం. శ్రీ మహావిష్ణువు వెళ్తున్న తొందరలో మహాలక్ష్మీదేవికి తను ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం చెప్పాడు. శంఖ చక్రాలను ఆభరణాలుగా ధరించాడు. తన సేవకులను ఎవరిని పిలవడు. తన వాహనమైన పక్షీంద్రుడిని కూడా పిలవడు. అతడు గజేంద్రుని కాపాడాలని వేగిరపాటులో ఎవరిని పిలవకుండా వచ్చేస్తాడు. గజేంద్రుణ్ణి కాపాడాలని విష్ణువు వేగిరపాటుతో వస్తున్న సందర్భంలోనిది. మూడవ పద్యం. గజరాజ మోక్షనంబున్ నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చు గజ త్వరగస్యందనములు కైవల్యంబున్. ఎవరైతే గజేంద్ర మోక్షనంబును ప్రతిరోజు నిత్యము నిదానంగా పఠిస్తారో వాళ్ళని శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ ఇహలోకంలోను పరలోకంలోను సుఖాలను అనుగ్రహిస్తాడు. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు నాన్న. RB 1183 మార్చుకోవాల్సిందిగా గురుగారు. 1183 వేసామండి, మార్చి వేసాం. ధన్యవాదాలు. మీరు లీవ్ అయిపోవచ్చమ్మా. 1183 మీరు లీవ్ అయిపోవచ్చు. ధన్యవాదములు మ్యామ్. తర్వాత ఐడి నెంబర్ RB 1184. తర్వాత అభ్యర్థి RB 1184. ఎస్ మ్యామ్. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయమ్మా. RB రెడీ 1 2 3 స్టార్ట్. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియ గుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంభ్రంభి అయి. భావము. ఆపదల్లో చిక్కుకున్న వారిని రక్షించే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక అమృత సరస్సు ఉంది. దానికి దగ్గరలో చంద్రకాంత శిలల అరుగు మీద కలువు పూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు
కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు. సందర్భము: విష్ణువు తన భక్తుడైన ఏనుగును కాపాడడానికి సిద్ధపడిన సందర్భంలోనిది. ధన్యవాదములు. మీరు లీవ్ అయిపోవచ్చు. RB 1184 గురుగారు మార్కులు వేస్తారండి? RB 1 ఐడి నెంబర్ రిపీట్ చేస్తారా గురుగారు? వేషం. ఐడి నెంబర్ ఒకసారి చెప్తారా గురుగారు? 1184. ధన్యవాదాలు గురుగారు. తర్వాత ఐడి నెంబర్ RB 1186. తర్వాత ఐడి RB 1186. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయమ్మా. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడవ్వడు సర్వము తానయైన వాడవ్వడు వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్. ఈ లోకము ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయమైపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అపస్థలు లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరైతే సమస్త సృష్టి తానే ఉంటాడో అటువంటి స్వయంభూ ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని తన శక్తి నశించగా భగవంతుని శరణు వేడదను ఆలోచన చేయు సందర్భంలోనిది గద్యం. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి బల్లాత కామ్రాతక సరళ పనస పదరి బకుల వంజల పటకుట కుంద కురువకు కరంట కోవిదార్క చూరణారికైల సింధువార చందన పిచుమంద మందార జంబూ జంభీర మాధవి మధుకతాళ తక్కోళ తమాల హింతాళ రసాల సాడ ప్రియాల బిల్వామల క్రంక కదంబ కరవీర కదలి కపిత్త కాంచన కందరాల శిరీర శింషు పాశోక పలాసనాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత కుసుమిత పడిత లలిత పిటప పిటపి వీరుణ్ణి వహాలంకృతంబును మణివాలుక అనేక విమల పుణితరంగిణి సంగత విచిత్ర విద్రుమణత మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చించూపుట నిర్ధలిత శాఖి శాఖాంతర పరిపక్వ పళంద్ర ప్రవర్షిత రసపరివాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమర్మిళిత కపలాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమారమత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కళహంస కారండవ జలగుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర్విత కోలాహల బద్రీపూత పూర్ణ భోంతరాళంబును తుయిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్యనీల గోమేధిక పుష్యరాగ మనోహర కళ కళదౌత మణిమయానేక శిఖర దరి విహమాన విద్యాధర విబ్ధ సిద్ధచారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సరళాప ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండ బేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశమర్శల్య భల్ల సారంగ సాలావ్ర వరాహమైష మర్కట మహోరగ మాజ్జాలాదినికర మృగదా సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత చరణాగర శమన దుంతరంగునై యప్పన పర్వత సమీపమునందు. ధన్యవాదాః. లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచి కటి కప్పలన పండే కాకృతి వెలుగున తనిని సేవింతున్. లోకాలని పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లో కావతల అఖండమైన రూపంలో ప్రకాశించే ఆత్మని నేను సేవిస్తాను అని తన శక్తి నశించగా భగవంతుని మ్యూట్ చేస్తారా? చాలా బాగా చెప్పావు పాప. RB 1186 కి గురుగారు మార్కులు వేస్తారండి? RB 1186 వేశారండి? వేశామమ్మా. ధన్యవాదాలు గురుగారు. తర్వాత ఐడి RB 1187. తర్వాత ఐడి RB 1187. నమస్కారం అండి. చెప్పండి. నేను 1 2 3 స్టార్ట్ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు మొదలు పెట్టు. రెడీ 1 2 3 స్టార్ట్. నీరాట వనాటి మరియు పోరాటం వెట్లు కొలవే పుజు సోత్రంకే ఆరాచనకి మాయన్ కోలా
గారాతి విలాని మధ్య కుందరమనుకొని తొండంబులు పూరించి సొంతంబుల జల్లుకొనుచు గలకరమదు వెన్నిక నోరుతి కొదుపులు నిండను నేరండి కోతి కింద కరి దిగుచు మొక్కరి సరస్సుకి మొక్కరి దిగుచు కరి కరిపెదయ్యాను వాటి మొక్కరికి కరిపెట్టు మనుచును అవేళ్లకు తలువతలను రాయుడు పడను మకరి తోలిపోతు మాటంగా వీవను కరదించి పోవు కాళ్ళు నోక కోరి చూచి చిందికుంట దేవరంబు మగరు సగులు కారే మగరు వాళ్ళకును పారద్వంద్వములేర మోపి పవనం బంధించి పంచేంద్రవట్ మారము పరిమోచి పూజినట్టుకొని మాయాగు హత్తించి ఇష్టేరవమ్మ వరావరంబనరతిం కిరీంచోకిన్ మరారన్ అక్కమ్మించే కరిపారాకాండ నీరు అక్కమ్మై ఎవరినిచే రేణించగమవలోపులు ఉండి నీనమై ఎవరిందుపై మేష్పురుండవరు మూలి కారణంబుడు అనాది మాట ఇరెవరు సద్భామతైన అయిన వారెవరు వానాట భవనీశ్వరుని అదంబు వేదలను లోకం భగపింకటి కవలవం దేకాకుతి వెలుగు అతన్ని సేవించున్ కలరందులు నేను నయర కలరందులు పరమోగి కనుమల పాలిని కలరందుడు మొన్నటి చలను కలండు మనరు వారు కలరానేదో. ధన్యవాదములు. ఇంకా టైం ఉందమ్మా, ఇంకేమైనా చెప్తావా బాబు? కొంచెం టైం ఉంది, ఏమైనా చెప్తావా? మూర్తి వచ్చి నీకు ఇచ్చిన సమయం అయిపోయింది అన్న, చాలా బాగా చెప్పావమ్మా. RB 1187 కి మార్కులు వేయవలసిన గురువు గారిని అభ్యర్థి. 1187 ధన్యవాదాలు గురుగారు. తర్వాత ఐడి నెంబర్ RB 1189. తర్వాత ఐడి నెంబర్ RB 1189. అందరికీ ధన్యవాదాలు. రెడీ 1 2 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, సరేనా? అందరికీ నమస్కారం. 1 2 3 స్టార్ట్. పురుషోత్తముడుచే ఆడాటం ఇట్లు మానలు చూడాట విలోని నీళ్ళల్లో బతుకుతుంది ముసలి, అడుగులో తిరుగుతుంది ఏనుడు, అందులోనూ సాధారణ ఏనుడు అదే గజు. వాళ్ళు రెండింటి ఎలా యుద్ధం జరిగింది, ఎందుకు యుద్ధం జరిగింది, జరిగిన ఆ పోరాటంలో తీయది పురుషోత్తముడైన తీయది అంటే విష్ణుమూర్తి గజేంద్రుడు బాలని ఎట్లా పోతొత్తే కాపాడాడు. ఎన్నో పద్యం తన్నంబుల పూరించుచు తన్నంబుల చల్లుకొనుచు దళదళ రవ్వుల ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినట్టుంది, చెప్తావమ్మా?
బహుశా వాళ్ళకైతే ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినట్టుంది. RB 1189 ఉన్నారమ్మా? ఇప్పుడు చెప్పే అతనికి ఏదో ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది అంటున్నారు. మా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినట్టుంది. గురుగారు అది హోల్డ్లో పెడతారు, వాళ్ళు మళ్ళీ వస్తే చెప్పిద్దాము టైం ఉంటే, లేదంటే మార్కులు వేసేద్దరు. హోల్డ్లో పెడతారా గురుగారు? పెడదామా? పెట్టేసి వాళ్ళు మళ్ళీ వస్తే చెప్పిద్దాము, లేదంటే దానికి మార్కులు మీరు వేసేద్దరు. సరేనా గురుగారు? అలాగే. అడ్మిన్ మీరు అది ఇన్కంప్లీట్ గా పెడతారా? మీరు అది రిమార్క్స్ లో ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ అని పెడతారా అడ్మిన్? మీరు పెట్టేశానమ్మా, బ్రాకెట్ లో పెట్టుకున్నా. అలాగే గురుగారు, నేను అడ్మిన్ కి రిపోర్ట్ చేస్తున్నాను. అలాగే. తర్వాత ఐడి నెంబర్ RB 1190. తర్వాత ఐడి నెంబర్ RB 1190. నమస్కారం అందరికి. నమస్కారం. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయనా? సరేనా? సరే అండి. నీ మోహన్ సార్ పూర్తిగా కనిపించట్లేదు నాన్న, కొంచెం వీడియోని సరి చేసుకో. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. చెప్పమ్మా. పద్యం. తొండంబుల బూరించు గండంబుల జల్లు కొంచు గలగల రాములు మెండుకొన వలుద కడుపులు నిండని వేదండ కోటి నీటింద్ర భావం. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకుని చెక్కిళ్ళ మీద జల్లుకొన్నాయి. గట్టిగా గటగడమని చెప్పులు చూస్తూ తన పెద్ద కడుపులు నిండా నీళ్లు తాగాయి. అడవులు తిరిగే ఏనుగులు నీళ్ల మడుగులో తిరిగే చిత్రానికి చట్రం కట్టి చూపారు ఆ చిన్న కందంలో. సందర్భం. గజేంద్రుడు తన భార్యలతో సరస్సులోనికి దిగి చల క్రీడను ఆడు అన్న ఈ పద్యం. గద్యం. అది మరియు మాతులుంగ లవంగలుంగ చూతకెక్కిభల్లాత కామ్రాతక సరళాపన్న సాపదరి ఒక లవంజుల వట కుటజా కుంద పురక కరంటక కౌదార ఖజూర నారికేల సింధువార చందన పిచ్మంద మందార జంబూ జంబీర మాధవి మోదక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాలు విల్వాంబక క్రముక కదంబ కర్వీర కదల్లి కపిత్త కాంచన కందరాల శ్రీ శశించు పాశోక పలాసనాగ పున్నాగ జంపక సతపుత్ర మరువక మల్లిక మదల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరికిత కుసుమిత లలిత ఫలిత విటప విటపి వీరుని వాలాంకమును మణి వాలంకనేక విమల పిల్లన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన సుఖ పిక నికర నిశిత సమంచిత చంచు పుట్ట నిర్దలిత సాకి శాకాంతరి పరిపక్వ ఫలరంద ప్రవశిత రస ప్రవాహ బౌలమున కనకమే సలీల కసార కాంచన కుముద కలహార కమల పరిమణ మిలిత కమలాహార సింతతాంగీంకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మక్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలాంసకారండ జల కుక్కట చక్రవాక బకాపలాక కోయిష్టిక ముఖర జల విసర వివిధ కోలాహర భదిరి భూత భూన భూంతారాళమును తుహిన కరకాంత మరకత కమల రాగ వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్యరాగ మనోహర కనక కల దౌత మణిమయానేక శిఖర తట దరీ విహరమాన విద్యాధర విభూత సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష విద్యున సంతత సహస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయ తనమును గంధ గజ గవయ గంధ బేరుండ ఖడ్గ కంఠీరవ సరభ శూల శశ చమర శల్య ఫల్ల సారంగ సాలారుక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాస సంభ్రంభ సంచికిత శరణాగత శ్రమణ కీంకరమునై ఎప్పున పర్వత సమీపంలో. అయిపోయిందమ్మా, కానీ చాలా బాగా చెప్పావు గురుగారు. RB 1190కి మార్కులు ఏవలసిందిగా. 1190. ధన్యవాదాలు గురువు గారు. అడ్మిన్ గారు చేస్తారండి. RB 1190.
ఎస్. ధన్యవాదాలు. తర్వాత ఐడి నెంబర్ RB 1195. RB 1195. ఎక్స్క్యూజ్ మీ మేడం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చెప్పండి. 1189 మధ్యలో కట్ అయిపోయింది మేడం. మీరు కొంచెం వెయిట్ చేస్తారా? నేను ఈ ఐడియా అయ్యాక ఒకసారి పిలుస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. RB 1195. RB 1195. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? అందరికీ నమస్కారం. నా నేను స్టార్ట్ 1 2 3 అన్నాక నువ్వు స్టార్ట్ చేయి, సరేనా? రెడీ 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ఇస్లాక్. తొండమున పూరించుతు కండముల చల్లుకొనుతు గలగల రవముల్ మెండుకొనతు మెండుకొను బలుద కడుపులు నిండన్ వేడంద కోటి నీతిం రావెన్ భావము. ఏనుగుల గుంపు ఒక అందమైన సరస్సుని చూశారు. వాటిల తొండంతో తెక్కిళ్ళ మీద పోసుకుంటూ నీరు తాగుతూ వాళ్ళ పొట్టని నింపుకుంటున్నాయి. సందర్భము ఏనుగు తన భార్యతో సస్సులోకి దిగి జల ఆటలు ఆడుకునే సందర్భంలోనిది. ధన్యవాదాలు. బాగా చెప్పాను. ఇంకేమైనా చెప్తావమ్మా? ఓకే, చెప్పావు నాన్న. గురుగారు RB 1195 కి ఐడి నెంబర్ ఒకసారి రిపీట్ చేస్తారా గురుగారు? 1195. ధన్యవాదాలు గురుగారు. తర్వాత అభ్యర్థి RB 1189. ఇందాక వీళ్ళకి ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చాయి, అందు గురించి మళ్ళా రెడీగా ఉన్నానని చెప్పారు. ఇందాక గురుగారు ఇందాక ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి ఆగిపోయారు కదా గురుగారు. ఆ నెంబర్ 119 వాళ్ళు మళ్ళా వచ్చామని చెప్పారు. నంబర్ ఎంత అండి? నంబర్ 89 ఇన్కంప్లీట్ లో ఉంది. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారా? 1189. ఓకే, నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి, సరేనా? రెడీ 1 2 3 స్టార్ట్. నీళ్ళలో బతుకుతున్న అడవిలో తిరుగుతున్న ఏనుడు, అందులోనూ వాడి సాధారణమైన ఏనుడు పద్ధతి వాళ్ళు రెండింటిని ఎలా యుద్ధం జరిగింది, ఎందుకు యుద్ధం జరిగింది, జరిగింది ఆ పోరాటంలో ఈయడే విష్ణుమూర్తి గజేంద్రుడు బాడని ఎట్లా తోటి కాపాడాడు. ఇష్టపడ్డాడు. సన్నంబుల పూరించు సన్నంబుల చందుకొని తలదల రవము మిన్నుతున్న వడుగ కడుపులు మిన్నెన్ వేరందతోటి నీపిందా వెన్న తాత్కయ్య ఎన్న దుంపు కొంచెం గట్టిగా చెప్పు. ఎన్న దుంపు మాల నిన్న ఎన్ని నింపుతుంది చిత్తిళ్ళు నేత చెంపల మీద జల్లుతున్నాయి. గట్టిగా తలదలమని చప్పుళ్ళు చేస్తూ అలా పెద్ద పెద్ద కడుపుని నిన్నెరొట్టున నీళ్లు తారాయి. ఇష్టపడ్డాడు. ఊతంబులలో తీగులలో తిరిగిన తంబడు ఇంకటి తవ్వున్న గుండె తాకుతూ వెళ్లిన తండ్రి తాత్పర్యం. లోతాన్ని పాలించే వాళ్ళు, లోతాల్లో ఉండేవాళ్ళు అన్నడు నశించిపోయిన అనంతరం ఆ కాడు చేతులు అవతల పెసాచిచ్చే నేను అద్దె శివుణ్ణి తులుస్తాను.
అది భర్త ఉన్నాడు ఉన్నాడు అంటూనే పాపరాతి రావట్లేదు ఎందుకు అని నుడితే కన్నీరు ముస్తుందిట. రావత్తింతయుడేరు ధైర్యం విలోరంబై ప్రాణం పులున్ తావుల్ తప్పన కూర్చవచ్చి కనుం తప్పన దయ్యం భయడెన్న నీవే తప్ప పడం బెరుగా మన్నింపదరున్న దీని నిన్ రావే ఈశ్వర తావే వలన రక్షింపు భద్రాత్మక. దేవా నాలో ఏమాత్రం శక్తిగా లేడు, దయ్యం సరళిపోయింది, శరీరం కూడా. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది అన్న, చాలా బాగా చెప్పావు. ఇంక మీరు లీవ్ అయిపోవచ్చమ్మా. RB 1189 గురుగారు మార్కులు వేస్తారా అండి? వేషం వేషం వేషం. ఐడి నెంబర్ ఒకసారి రిపీట్ చేస్తారా గురువు గారు? 1189. ఈ బాబు 2 సార్లు వచ్చాడు. అదే ఇందాకటి కన్సిడర్ చేయదు గురుగారు, ఇప్పుడు చేస్తాం. అది అలాగే గురుగారు. తర్వాత ఐడి RB 1199, తర్వాత ఐడి RB 1199. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ. 1 2 3 స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ చేయి, సరేనా? నువ్వు ఆడియో కూడా సరిగ్గా ఉండేలా చూసుకోమా, గట్టిగా చెప్పాలి, సరేనా? RB 1 2 3 స్టార్ట్. నమస్కారము. కాది దిగుచు మగది సరసి గరి గరి దార్కేని మకరి దిగుచు గర్కరి బరయన్ గర్కి మకరి గరి బరమనుచును నతల కుతల లదుర్పడన్ భాగము మొసలి ఏనుగుని మడుగులోకి లాగింది. ఏనుగు మొసలి అడుగు పైనకి లాగింది. అప్పుడు ఇద్దరు పట్టుదల కోపము పెంచుకున్నాయి. అప్పుడు ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు. సందర్భం ఏనుగు విహారానికి విసుకెత్తి మొసలి గజేంద్రుడు కాన్ని పట్టుకొని బాధించిన సందర్భం. ధన్యవాదాలు. బాగా చెప్పావు నాన్న. గురుగారు మీరు లీవ్ అయిపోవచ్చమ్మా. గురుగారు RB 1199 కి మార్కులు వేస్తారా గురుగారు? 1199 మా కనపడలేదు, పోయింది, కొంచెం మళ్ళీ పెట్టండి. ఏంటి గురువు గారు? కోగంటి వెంకటాచార్యులు ఇక్కడ నా దాంట్లో పోయింది, అది మళ్ళీ మా కనపడేట్టు పెట్టండి కొంచెం వీడియో. అడ్మిన్ గారు మీరు కొంచెం సహాయం చేస్తారా? ఇప్పటి వరకు ఎంతమంది క్యాండిడేట్ అయినారు మేడం? ఇప్పటి వరకు ఒక్క నిమిషం. ఉందా మీ దగ్గర లెక్క? నా లెక్క ప్రకారం 21 మంది ఉన్నారు. 21 మంది అయినారు. సరిపోయిందా అంటే మీకు నాకు లెక్క సరిపోయింది అని చూద్దాం. చూస్తున్నాను గురుగారు. మేడం ఇది 1199 ఓకేనా మేడం? మళ్ళీ ఏమైనా రిపీట్ చేయించాలా? అవసరం లేదమ్మా. అక్కర్లా. ఓకే థ్యాంక్స్ అండి. లీవ్ అవ్వచ్చా? మీరు లీవ్ అయిపోవచ్చమ్మా. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు 21 క్యాండిడేట్స్ అయినారండి మా లెక్క ప్రకారం. సరిపోయింది కదా?
21 సరిపోయింది జస్ట్ క్రాస్ చెక్ చేస్తున్నాం. వెంకటాచార్యులు గారు మీకు ఏదో సమస్య వచ్చింది, నాకు సాల్వ్ అయిందండి? మాకు మీ ప్రసారం అసలు రావటం లేదు, మామూలు అయిపోయింది ఫోను. అవునా, ఒక్క నిమిషం. అడ్మిన్ వెంకటరమణ గారు మీరు ఒకసారి వారికి చూస్తారా అండి? L1 తర్వాత L1 మీరు రెడీగా ఉన్నారమ్మా? నమస్కారం. నేను 1 2 3 స్టార్ట్ అయినప్పుడు నువ్వు స్టార్ట్ చేయను. ఈ నంబర్ ఎంతంటే RBL1 ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఇప్పుడే అడ్మిట్ అయ్యారు. వాళ్ళు మీ షీట్ లో RBL1 అని నోట్ చేసుకోండి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. నమస్కారమును. నా పేరు కేవీఆర్ శరత్చంద్ర. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఓకే మ్యామ్. నీరాట వనాటములకు పోరాటం ఎట్లు కలిగే పురుషోత్తము చే నారాటం ఎట్లు మానెను పోరాట విలోని భద్రకుంజరమునకు. సందర్భం సుఖమహర్షిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించిన సందర్భంలోనిది. తాత్పర్యం నీటిలో బతుకుతుంది ముసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి పోరాటం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అలా జరిగిన పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి పోరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు? తొండంబుల బూరించుచు గండంబుల జల్లు కొలుచు గలగల రవముల్ మెండుకొన బలుద కడుపులు నిండెన్ వేదండ కోటి నీటింద్రవెన్. సందర్భం గజేంద్రుడు తన భార్యలతో సరస్సులోకి దిగి జలక్రీడడు ఆడు వర్ణన ఈ పద్యం. తాత్పర్యం ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని టక్కిళ్ళ మీద చల్లుకున్నాయి. గట్టిగా గట్టగడమని చప్పులు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు త్రాగాయి. అడవిలో తిరిగే ఏనుగులు నీటి మడుగులో తిరిగే చిత్రానికి చత్రం కట్టి చూపారు. అందమైన చిన్ని కందంలో కరిదిగుచు మకరి సరసికి గరిదరికి నిమకరి దిగుచు గరగరి వేరన్ గరికి మకరి మకరికి గరి బరమనుచును నతల కుతల రుదు పడన్. సందర్భం ఏనుగుల విహారానికి విసికి ముసలి గజేంద్రుడి పాదమును పట్టి బాధించు సందర్భంలోనిది. తాత్పర్యం చెప్పనా అన్న? మ్యూట్ అయిపోయిందా? ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినట్లుంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ సమయం అయ్యే వరకు వెయిట్ చూద్దాం. వచ్చిందా అమ్మా? మీకు వినిపిస్తుందా? చెప్పు చెప్పమ్మా చెప్పమ్మా. ఇందాక టైం నుంచి అంతే. ధన్యవాదాలు. ఓకే, చాలా బాగా చెప్పావు నాన్న. గురుగారు RBL1 కి మార్కులు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కనెక్షన్ పోయింది. తాత్పర్యం మళ్ళీ చెప్పనా? చెప్పావు కదా నాన్న. చెప్పమ్మా. తాత్పర్యం ఇంకోసారి చెప్పనండి. చెప్పమ్మా. ఓకే మ్యామ్. ముసలి ఏనుగును అడుగులోకి లాగింది. ఏనుగు ముసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదల పెంచుకున్నాయి. ఏనుగును ముసలి తట్టుకోలేదు, ముసలిని ఏనుగు తట్టుకోలేదు అనుకుంటూ పాతాల భూలోకాల సూర్యులు ఆశ్చర్యపోయారు. ధన్యవాదాలు. గురుగారు మార్కులు వేసుకుంటారు. ఇప్పుడు వేసుకుంటారా? L1 అలాగే గురుగారు. ధన్యవాదాలు గురుగారు.
గురుగారు ఇందులో ఇచ్చినవన్నీ అయిపోయాయి. ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేద్దామా గురుగారు? ఇంకెవరైనా వస్తారు? మోక్షం వచ్చింది, గజేంద్రుడికి మోక్షణము వచ్చింది. చాలా చక్కగా శీర్షిక చాలా బాగుంది, నాకు సంతోషం కలిగింది. అయ్యా చెప్పండి గురుగారు. హలో గురుగారు చెప్పండి 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 వింటున్నా. అది తర్వాత మరీ చిన్న పిల్లలు పద్యాలు చదివారు చూడండి. అది ఆ సన్నివేశాన్ని చూడటం అనేది నాకు ఇవాళ చాలా అదృష్టం అనిపించింది. కొత్త తరానికి పద్యాలు పెద్ద పెద్దవాళ్ళు కూడా పద్యాలు చదవలేని రోజుల్లో చిన్న చిన్న పిల్లలు చక్కగా పద్యాలు చదువుదామని ప్రయత్నం చేయటం, వచ్చి రాని మాటలతో ఎంతో ఆనందం కలిగించింది. కాకపోతే మనం జడ్జీలుగా ఉన్నాం కాబట్టి మార్కులు మన మనస్సుకు వచ్చిన ముద్దుతో వేయలే, భాషకి ఎట్లా వేయాలో అట్లాగే వేశాం. కానీ నాకు ఒక్కటే బాధ అనిపించింది, వాళ్ళకి తక్కువ మార్కులు వేయాల్సి వచ్చింది అనిపించింది. చాలా చిన్న పిల్లలు, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది. మొత్తం మీద కార్యక్రమం ఎలా ఉంది అంటే దిగ్విజయంగా ఉంది. అందరి చేత తెలుగు పద్యాలు చదివితే మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. మా అమ్మ కొంచెం ఒక పావు గంట వెయిట్ చేద్దాం గురుగారు. ఇంకెవరైనా చేద్దాం. నో ప్రాబ్లం. అలాగేనమ్మా, అలాగే. నేను కాగితం మీద వేశాను మార్కులు. ఇవి పర్లేదండి, మనం మాట్లాడి తీసుకుందాము. వాల్యూ ఎలా తీసుకోవచ్చు. జాగ్రత్త పెట్టండి. కాంటాక్ట్ చేస్తారు మీకు సుమలత గారు గాని మన లక్ష్మి గారు గాని కాంటాక్ట్ చేస్తారు. తప్పకుండా. చాలా బాగుంది. కాసేపు భాగవతంలో ముంచెత్తారు నన్ను. అందరం కూడా పునీతమైనాము భాగవత పద్యాలతో. బ్రహ్మాండమైనటువంటి పద్యాలు భాగవతం నుంచి మనం విన్నాము. చిన్న పిల్లలు చదవటం విన్నాము. మనం పెద్దవాళ్ళం ఎట్లా చదువుతామో చిన్న పిల్లలు చదవటం చాలా బాగుంటుంది, చాలా బాగున్నది కూడా. భాగవతే పరీక్ష అంటే మేము కూడా రెడీగా ఉంటాం. భాగవత పరీక్ష కట్టున్నారు మన పిల్లలు. ఇంకా మనకి రేపు కూడా ఉన్నారండి. ఉన్నారు. చాలా సంతోషం. అవును, మీరు ఇది కాస్త నాకు వచ్చేట్టు చూడండి రేపు. ఇది చూస్తామండి. మీ దగ్గరే ఉంటది, వీడియో ఆన్ చేయటం ఉంటది. కింద ఆన్ చేసుకోవాలా? కింద ఆన్ చేసుకోవాలి. మ్యూట్ అయ్యింది. మరి ఈ 5-6 నిమిషాలు మనం గడుపుతున్నాం కాబట్టి పద్యాలలోనే గడుపుదాము. గురువు గారు మీరే చెప్పండి. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోరి కిరీటిని బద్ధు చేసి నేడిక్కడి కీర్తి తెచ్చుట సహింపని దైభవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అక్షీణ తనూజ నేడు వివశీకృతనై విలపించు భంగి ఈ ద్రౌణి మరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు ఎంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింస మానరే కొడుకుల బట్టి చంపెనని కోపము నొందదు బాల ఘాతకున్ విడువు మటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల సంపుడిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిటి పోటుకున్ చిరము భిన్నము చేసద చూడుడందరు. అప్పుడొచ్చాడు మన నల్లనయ్య వచ్చి ఎంత గొప్పగా చెప్పాడో ఆ పద్యాలు, దాంట్లో ఉన్న విశేషం చదువుతుంటే మనస్సు పులకించిపోతుంది. అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడాత తాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు నిక్కము బ్రాహ్మణోనహంతవ్యయటంచు వేద విహితం విధి కావున కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము
పాండవోత్తమ. కమ్యూనికేషన్ స్కిల్ మొత్తం కూడా ఇవాళ పాశ్చాత్యులు మేము సాధించాం అని చెప్పే ఆ కమ్యూనికేషన్ స్కిల్ మొత్తం ఈ పద్యంలో పెట్టి, అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు. ఆకతాయి కాదు, అక్కడ ఆయన కావాలనే పెట్టాడు ఆతతాయి. ఆతతాయి అంటే దుర్మార్గులు, పరుల భార్యను మోహించేవాడు, రాత్రిపూట పిల్లలను చంపేవాడు, రాత్రిపూట ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు 7 ఉన్నారట. దుర్మార్గులు. అట్లాంటి వాడు వీడు. అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడా తతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు నిక్కము బ్రాహ్మణోనహంతవ్యయటంచు. ఇక్కడ సంస్కృత పదాన్ని అలాగే తీసుకొచ్చి ఎందుకు పెట్టాడంటే, నేను చెబుతున్నాను అంటే భీముడు కోపంలో ఉన్నాడు, నువ్వేంది నాకు చెప్పేది అంటాడు. నేనుగా చెప్పేది వేదాల్లో ఏం చెప్పారంటే జ్ఞానులను చంపకూడదు అని చెప్పారు. అది అసలు అక్కడ చెప్పేటువంటి పద్ధతి. బ్రాహ్మణోనహంతవ్యయటంచు వేద విహితం విధి కావున కర్తవ్యము వీని కాచుట. చంపుతా అంటున్నావు, చంపటం కాదు, ఎవడన్నా చంపుతుంటే కూడా నువ్వు రక్షించాలి. కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము. కమ్ టు రియాలిటీ. ఊరికనే కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, యథాస్థితి చూడుము. పాండవోత్తమ, పాండవుల్లో ఉత్తమమైన వాడా. చూడండి ఆపద్ధర్మం ఎంత గొప్పగా. అసలు పాండవుల్లో ఉత్తమమైన వాడు ధర్మరాజే. ధీరోదాత్త మనకు ఉన్న 4 నాయకుల్లో కూడా ధీరోదాత్తుడు ధర్మరాజే, ధీరోద్ధతుడే ఈయన. కానీ ఆపద్ధర్మంలో ఇప్పుడు వాడిని కామ్ చేయాల, కూల్ చేయాల భీముడిని. కాబట్టి ఏమన్నాడు, నువ్వు చెప్పింది అంతా కరెక్టే, మా భీముడికి చెప్పిందే కరెక్ట్, వీడు ఇంకోడు కాదు, వీడిని చంపాల్సిందే. కానీ ఓ భీమసేన మహారాజా అన్నప్పుడు మహారాజు కూడా కాదు, కానీ ఆ చెప్పడం కృష్ణుడి యొక్క విశేషం, పోతన విశేషం, కమ్యూనికేషన్ స్కిల్. కానీ ఏం చెప్పాడు, ఓ భీమసేన మహారాజా, నీ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు చనిపోవడానికి వీల్లేదు, కాబట్టి ఒక నిర్ణయం తీసుకో. అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడా తతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు నిక్కము బ్రాహ్మణోనహంతవ్యయటంచు వేద విహితం విధి కావున కర్తవ్యము వీని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ. అట్లానే తప్పు చేసిన వాడిని వదిలిపెడతాడా? వదిలిపెట్ట. అరే వీడిని చంపకుండా వీడికి దండించు అని భీముడి చేతికే ఇస్తే, బావా నేను ఒక్కడు కొట్టాను, వాడు చచ్చాడు, నేనేం చేయమంటావు అంటాడు. అందుకని భీముడి చేతికి ఇవ్వాల. ఆ దండన అర్జునుడి చేతికి ఇచ్చాడు. విశ్వస్తుత్యుడు చక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే. అసి అంటే కత్తి, ఘోరాసి పెద్ద కత్తి తీసుకొని, విశ్వస్తుత్యుడు చక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరగి చూడాంతర్ మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాతముల్ ద్రుంపి విశ్వాసంబున ఊడ్చి ద్రవ్యే శిబిరోర్వి భాగమున్వాసిపో. అశ్వత్థామకి ఏమిటి విశేషం అంటే వాడికి నెత్తి మీద మణితో పుట్టాడు. కాబట్టి ఇంకా ఏమంటే వీళ్ళందరూ కూడా ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి పంతులు గారు అబ్బాయి అని వాడిని అందరూ చాలా గౌరవంగా చూసేవాడు. అలాంటి వాడు ఇలా పని చేశాడే, వీడి సంగతి తేల్చాలి అని. ఎప్పుడైనా మనకు కూడా అంతే, మన మాస్టర్ గారు అబ్బాయి మనతో పాటు క్లాసులో కూర్చొని చదివితే గురుగారు అబ్బాయి, మాస్టర్ గారు అబ్బాయి అనుకుంటాం. అదే అనుకున్నాడు ఆయన. కానీ అక్కడ అతన్ని దండించాల్సి వచ్చింది. కాబట్టి విశ్వస్తుత్యుడు చక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరగి చూడాంతర్ మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఊడ్చి ద్రవ్యే శిబిరోర్వి భాగమున్ బాసిపోన్. అక్కడి నుంచి వాడిని అర్ధచంద్ర ప్రయోగం చేసి నెడితే వాడు పాండవ శిబిరాన్ని దాటి వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఇదే మాట మనం చెప్పుకుంటున్నాము. మంచివాడికి మంచి చేస్తే మంచి, కానీ చెడ్డవాడికి మంచి చేస్తే వాడు ఏం చేశాడంటే, అయ్యో వీళ్ళు ప్రాణభిక్ష పెట్టారే అని వాడు ఊరుకోలా. ఈ వంశాన్ని అపాండవం చేస్తాను అని ఉత్తరాగర్భస్థుడైన శిశువు మీద, ఇంకా బయటికి రాని శిశువు మీద బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని వేసి వెళ్ళాడు. ఈ
బ్రహ్మశిరో నామకాస్త్రంలో నుంచి నేను ఎట్లా బతుకుతాను, నన్ను ఎవడు బతికిస్తాడు అని పరీక్షించుకుంటూ పుట్టాడు. కాబట్టి ఆయన పరీక్షన్ మహారాజు అయినాడు. ఆ పరీక్షన్ మహారాజు చాలా సంక్షిప్తం చేసి చెబుతాడు, ఊరికే స్టాప్ గ్యాప్ లో చెబుదామనే. ఒకరోజు చూడకూడని ఒక పెద్ద సన్నివేశాన్ని చూశాడు. ఏమిటి అంటే, ధర్మదేవత భూదేవి మాట్లాడుకుంటుంటే కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర ఘోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు చండాలుండొక్కడు క్షుద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్నె పంచతిలగా నిర్ఘాత పదాహతిన్. ఎప్పుడైతే ఒంటికాల మీద నడుస్తున్నటువంటి ధర్మం, అసలే బాధపడుతున్న భూదేవి మాట్లాడుకుంటున్నారో ఆ సమయంలో ఒక కలిపురుషుడు వచ్చి తన్నాడట. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర ఘోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు చండాలుండొక్కడు క్షుద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలగదన్నె పంచతిలగా నిర్ఘాత పదాహతిన్. అప్పుడు పరీక్షన్ మహారాజు చూశాడు ఆ సన్నివేశాన్ని. చూసి పరీక్షన్ మహారాజు మళ్ళా ధర్మానికి ప్రతిరూపం కాబట్టి వచ్చి వాడిని పట్టుకొని అడిగాడు, ఏమిరా ఎందుకు ఇట్లా చేశావు? నిన్నున్ గొమ్ముల చిమ్మెనో గదిశనో నిర్భీతి వై గోవులం తన్నం కారణమేమి వద్భుజ సనాధక్షోడి నేవేళలందున్ నేరముల్ సేయరాదెరుగవా ధూర్తత్వమున్ భూమి భృత్సన్నాహంబు నొనర్చదెవ్వడవురా శాసించదం దుర్మతి. ఎవడ్రా నువ్వు? నా రాజ్యంలో ఈ సాధు జంతువులైనటువంటి గోవును వృషభాన్ని తంతున్నావు, ఎవడ్రా నువ్వు? అయినా అవి ఏమన్నా నీ జోలొచ్చినాయా? నిన్నేమన్నా కొమ్ములతో కనీసం కొమ్ములతో కదిసినాయి అంటే అట్ట నెట్టబోయినాయా? అది కూడా లేదు కదా. ఎలా చేశావు? నిన్నున్ గొమ్ముల జిమ్మెనో గదిశనో నిర్భీతి వై గోవులం తన్నం కారణమేమి మద్భుజ సనాధక్షోణి నే వేళలందున్ నేరముల్ సేయరాదెరుగవా భూమి భుత్సన్నాహంబు నొనర్చదెవ్వడవురా శాసించదం దుర్మతి. ఇలా ఆయన చెప్పినప్పుడు, అయ్యా నేను కలిపురుషుణ్ణి అని చెప్పాడు ఆయన. ఆ కలిపురుషుణ్ణి పరీక్షన్ మహారాజు జయించాడు. కానీ అయ్యా మీరే శరణు అని ఆయన మొక్కుకుంటే, సరే శరణార్థిని చంపనరా, నువ్వు వెళ్ళిపో నా దేశంలో నుంచి అని చెప్తే, అయ్యా నేను ఎక్కడికి పోతాను, ఏదన్నా ఒక 4 ప్రదేశాలు ఇస్తే అక్కడ ఉంటాను నేను అని చెప్పాడు. అందుకే స్త్రీ వ్యాపారం జరిగే దగ్గర, మద్యపానం జరిగే దగ్గర, ఈ జూతం జరిగే దగ్గర, చోరత్వం జరిగే దగ్గర నువ్వు ఉండిపో అని పరీక్షన్ మహారాజు చెప్తే, కాదు ఇంకొకటి అనే బతిలాడుకున్నాడు. ఆ ఇంకొకటి ఏమిటి అంటే బంగారం దగ్గర ఉండు. మళ్ళీ అన్ని దగ్గరగా ఉన్నాడు అనమాట. కానీ వాడు పరీక్షన్ మహారాజును పగబట్టాడు, నన్ను ఇట్లా చేస్తాడా అని. అయ్యా చెప్పొచ్చు కదా, సమయం కోసం మనం స్టాప్ గ్యాప్ గా 4 పద్యాలే భాగవతంలో నుంచి చెప్పాలన్నదే నా ఉద్దేశం. హలో చెప్పొచ్చు కదా, అంటే మీరు అన్న టైం ఆ టైంలో మంచి భాగవత కొంచెం టైం ఉంది చెప్పండి అని వాడు నీ సంగతి ఎట్లా ఉందని సరే పడదాము అనుకున్నాడు. పరీక్షన్ మహారాజు దగ్గరికి కొంతమంది వచ్చారు, అయ్యా మా గ్రామాల్లో సింహాలు జంతువులు వచ్చి మీద పడుతున్నాయి, నువ్వు వచ్చి రక్షించాలి అని. పరీక్షన్ మహారాజు వేటకు వెళ్ళాడు, బ్రహ్మాండంగా వేటాడాడు. ఎప్పుడైతే ఆయనకు మధ్యాహ్నం దాకా వేటాడే వరకు బాగా ఆకలేసింది, దప్పికేసింది. ఇదిగో ఇదే మంచి సమయం అని కలిపురుషుడు ఆయనలో ప్రవేశించాడు. ఇప్పుడున్నటువంటి పరీక్షన్ మహారాజు అంతకు ముందు పరీక్షన్ మహారాజు కాదు. ఇప్పుడు ఈయనకు కలి ఆవహించిన పరీక్షన్ మహారాజు. ఎవరన్నా నీళ్ళు ఇస్తారా అని దగ్గరికి అటు ఇటు చూశాడు, ఎవరు కనపడలేదు. అక్కడ ఒక మహాముని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అమ్మా వీడు ఇంత గొప్పవాడైనాడా, నా రాజ్యంలో ఉండి కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడు ఏమన్నలనైన చేయడు సమగ్ర ఫలంబులు ఇంత పెట్టడు ఇంత సంపన్నత నొందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావమున్.
పరీక్షన్ మహారాజు ఇప్పుడు కోపోద్రిక్తుడైనాడు. అందులో కూడా కలిపురుషుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో కలిపురుషుడు ఆవహించినందువల్ల ఆయన తన వివేకాన్ని కోల్పోయినాడు. ఎవడి బ్రాహ్మడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు, నాలాంటి రాజు వస్తే గౌరవించాల్సింది, భోజనం పెట్టాల్సింది, నీళ్ళు ఇవ్వాల్సింది, ఇవన్నీ ఇవ్వకుండా చేస్తున్నాడు. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడు తనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సార జలంబులు తెచ్చిపోయడు ఏమన్నలనైనా చేయడు సమగ్ర ఫలంబులు ఇంత పెట్టడు ఇంత సంపన్నత నొందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావము. ఆ తర్వాత పద్యాన్ని పోతన ఎంత గొప్పగా నడిపించాడో చూడండి. ఆ నిమిషానికి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఈ పద్యం కూడా అలా సాగుతుంది. అని మనుజస్వరుండు మృగయా పరికేదనితాంతదాహ సంజనిత దురంత రోషమున సంయమి తన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింటి కొప్పునన్ పనివడి తెచ్చి వైచే అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికన్. ఇక్కడ పోతన గొప్పతనం అంతా కూడా పనివడి తెచ్చి వైచే, పని లేని పనిగా అక్కడ చచ్చిపోయినటువంటి పాము శవం ఉంటే దాన్ని తీసుకొచ్చి శమీక మహర్షి యొక్క మెడలో వేసి వెళ్ళిపోయాడు. పోనీ ఆయన దాహం ఏమన్నా చల్లారిందా, ఆయన ఆకలి ఏమన్నా తీరిందా? ఇదే చెబుతున్నాం. భాగవతంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఆకలిగా కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అని భాగవతం చెబుతున్నది. అని మనుజేశ్వరుండు మృగయా పరికేదనితాంతదాహ సంజనిత దురంత రోషమున సంయమి తన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింటి కొప్పునన్ పనివడి తెచ్చి వైచే అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికన్. పామును వేసి వెళ్ళిపోయినాడు. ఆయన దాహము తీరలేదు, ఆకలి తీరలేదు, కోపం చల్లారింది. కానీ తన కోపమే తన శత్రువు తెలుసుకోలేకపోయినాడు. ఇంత జరుగుతున్నా ఆ శమీక మహర్షి మాత్రం తన ధ్యానంలోనే తానుండిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు శృంగి మహర్షి వచ్చి, అరే ఏమిటి మా నాయన గారి మీద ఇలా ఉన్నది అని వాళ్ళందరినీ తన తోటి ముని కుమారులందరినీ పిలిచాడు. మా నాన్న మెడ మీద పాము ఉన్నది, మీరొచ్చి తీయండి, ఈ పాము మా నాన్నను కరుస్తుంది అంటాడు. పాము శవము అని ఆయనే చెప్తున్నాడు, మళ్ళా పాము కరుస్తుంది అంటాడు. శవం ఎలా కరుస్తుంది? కానీ ఆ నిమిషానికి అట్లా అనిపించింది ఆయనకు. ప్రారంభంబున వేట వచ్చి ధరణి పాలుండు మా తండ్రిపై నేరం వేమియు లేదు సర్ప శవమున్ వైచినాడు గ్రుడై ఈ రీతిన్ ఫణి గ్రమ్మరం తిరుగునో హింసించునో కోరలన్ రారే తపసులార దీన్ని దివరే రక్షింపరే మృక్యదన్. అయ్యా ఎవరన్నా వచ్చి ఈ పామును తీసేయండి, మా నాయన మెడ మీద పాము ఉంది, దయచేసి తీసేయండి అన్న. చూడండి ఇక్కడ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ గాబరాతనాన్ని, ఇది అక్కడ కూడా అలవైకుంఠపురంలో కూడా పోతన గారు ఆ మనిషితనాన్ని ప్రతిఫలింపజేశాడు. అందుకే 500 సంవత్సరాల తర్వాత ఆయన పద్యాలు మనం చెప్పుకుంటున్నాం. ప్రారంభంబున వేట వచ్చి ధరణి పాలుండు మా తండ్రిపై నేరం వేమియు లేదు సర్పశవమున్ వైచినాడు గ్రుడై ఈ రీతిన్ ఫణి గ్రమ్మరన్ బ్రతుకునో హింసించునో కోరలన్ రారే తాపసులార దీని దివరే రక్షింపరే మృక్యదన్. వాళ్ళందరూ వచ్చి గేలి చేశారు, అరే ఇది చచ్చిపోయిన పామురా అని ఆ పామును తీశారు. అప్పుడు ఆయనకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళందరి మధ్యలో ధన్యవాదాలు. చాలా సంతోషం. అదే ఈ స్టాప్ గ్యాప్ కోసమే భాగవత పద్యాలు చాలా చాలా బాగా వినిపించారు. చాలా సంతోషం అండి. చాలా బాగా వినిపించారు. మాకు మళ్ళీ చూపించారు ఘట్టం పరీక్షన్ మహారాజు చూపించారు. దాని ఏమంటారంటే పిక్టోరియల్ ఎఫెక్ట్ అంటారు. పిక్చర్ మనం చదువుతుంటే పద్యం అక్కడ మనిషి జరుగుతున్నదా అన్నట్లుగా చెప్పాలి. దానికోసం ఏదో చిన్న ప్రయత్నం కళ్ళకి కట్టించాను. సుజాత గారు ఏది కనిపించడం లేదు. సుజాత గారు ఏం లేదు, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నామని. సుజాత గారు ఉన్నానండి. నాకు కనిపించడం లేదు దీంట్లో, ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుందామని. మేడం మాట్లాడండి, కనబడతారు. మీరు మాట్లాడండి, కనబడతారు.
అది ఏం లేదు, ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుందాము అని. రైట్, చాలా సంతోషం, చాలా సంతోషం, సంతోషం. రేపు మళ్ళా శ్రీ ప్రణవ్ శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా నిర్వహించిన ఈ గజేంద్ర మోక్షం పద్య పోటీలకు మీరు చూపిన విశేష ఆదరణకు ధన్యవాదాలు. తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కార్యక్రమాన్ని న్యాయనేతలుగా వ్యవహరించిన శ్రీమాన్ కోగంటి వెంకటాచార్యులు గారికి మరియు డాక్టర్ రాధాశ్రీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోటీలు దిగ్విజయంగా సాగేలా ఆశీర్వదించిన శ్రీ బ్రహ్మశ్రీ వర్ధిపతి గురువు గారి పాదపద్మకు నమస్కరించుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. జై శ్రీరామ్. సంతోషం అండి, ధన్యవాదాలండి. వెంకటాచార్యులు గారు ధన్యవాదాలండి. అమ్మా సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు. 2 మాటలు చెప్పండి గురుగారు, వెళ్ళిపోదాం. చెప్పండి గురుగారు, 2 మాటలు చెప్పండి. ఒకటే, భాగవతాభివృద్ధిరస్తు. భాగవతం అభివృద్ధి చెందాలి, వినేవాళ్ళ దగ్గర భాగవతోత్తములు అభివృద్ధి చెందాలి. ఇప్పటి వరకు చక్కగా పద్యాలు చదివారు. వారు మాకు పరిచయం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు బాగా పరిచయం ఏర్పడింది. హృదయాలు చాలా చక్కగా చదివారు. స్వామి, నేను సిండికేట్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా చేశాను. తెలుగు పండితుడిని కాదు, కామర్స్ డాక్టరేట్ ని, కామర్స్ ఎంకామ్ పిహెచ్డి చేశాను. గుంటూరు జిల్లా వాడినే, ఎంకామ్ పిహెచ్డి చేసి 35 సంవత్సరాలు సిండికేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా పదవి విరమణ చేశాను. తెలుగు సాహిత్యానికే నా జీవితం అంకితం. 45 సంవత్సరాల నుంచి పద్య ప్రచారం చేస్తున్నాను. నాకేమీ గొప్పగా అనిపించలేదు, కానీ 35 3 నిమిషాలు నా హృదయాన్ని ఆకర్షించారు. చాలా చాలా సంతోషం. ఎవరిని దబ్బున మెచ్చుకోను. అంటే నేనంత దుర్మార్గుని అనుకోండి, మీరేమన్నా అనుకోండి. అన్ని విధాల వాంగికము ఆంగికము అన్ని చూస్తే నేను మెచ్చుకునేది. మీరు కనపడకపోయినా వినపడి నన్ను నా మనస్సు దోచారు. చాలా సంతోషం సార్, మీలాంటి పెద్దల మనస్సులో ఒక రవ చోటు దొరికిందంటే అదే సంతోషం. ఒకటే ఆశీర్వాదం నేను ఇస్తున్నది. అయ్యా చెప్పండి. వడి మీ హృదయంలో ఉన్న ఆతురత భాగవతం అంటే వీటిని చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది, సమానానాముత్తమ శ్లోకో భూయా. నీతో పాటు ఎవరెవరైతే ఉంటారో వారి అందరూ మీరే ఉన్నతిగా కనిపించుదురుగాక. చాలా సంతోషం సార్, సంతోషం మాస్టర్, సంతోషం సార్. అమ్మ ఉంటా తల్లి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఉంటా సంతోషం అమ్మా, సంతోషం అమ్మా. సుజాత గారు సంతోషం, చాలా సంతోషం.